రిషి, నన్ను క్షమించు. నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోరా. మా అమ్మ కంట్లో నీళ్ళు చూసి నా మనసు అక్కడే ఆగిపోయింది. కానీ ఒకటి మాత్రం నిజం, నీలా నన్ను ఎవరు ప్రేమించలేరు. నా లైఫ్లో ఎప్పుడూ ఒక వెల్విషర్లా ఉండిపోతావా? అది ఎప్పటికీ జరగని పని. గుడ్ బై. రే రిషి, హాయ్ రా. ఏమైంది? ఏం కాలే. మరి అలా కూర్చున్నావే? ఒకడు బాధ ఒకడే భరించగలడు, ఒకడు సంతోషాన్ని ఒకడు అమ్మాయిగలడు. సినిమా డైలాగులు కాదు, జరిగిన విషయం చెప్పు. స్వప్న వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉందరా. ఏమైందిరా? ఇన్ని రోజులు బాగానే ఉన్నారు కదా? బాగున్నామంటే ఉన్నాం అంతేరా. తను పెంచి రమ్మానన్న మోసం చేయడం ఇష్టం లేదంటారా. అదేంటి రిషి, నువ్వేం మాట్లాడలేదా? అందరూ హేమాల్ డాడీలా ఉంటారు కదరా. వాళ్ళు వేరు, మనం వేరు. తను మన దగ్గర ఉన్నప్పుడు వచ్చే ఫీలింగ్ మనం దూరంగా ఉన్నప్పుడు రాలేదంటే తను మన ప్రేమను ఫీల్ ఉన్నట్టే కదరా. తన తరపున కూడా ఆలోచించాలి కదరా. సరేరా, తన వైపు నుంచి కూడా ఆలోచిద్దాం. తనకి ఇంపార్టెంట్ అయిన పేరెంట్స్ని నా వల్ల ఎలా దూరం చేస్తాను అనుకుందరా. ధైర్యంగా ఉండరా. ఉంటాను రా. నేను బాధపడి మా ఫ్యామిలీని బాధ పెట్టలేను కదా. ఆ బాధ నాతోనే ఉంది. హలో, వచ్చేస్తున్నా మమ్మీ, పక్కనే ఉన్నా. సరే బాయ్. నేను వెళ్ళాలిరా, మమ్మీ ఫోన్ చేసింది. సరే. ఒక విషయం రా రిషి, నువ్వు ఎలా చూసుకున్నావో నాకు తెలుసు. ఆ విషయం తనకే అర్థమవుతుంది. అలా అర్థమైన రోజున నువ్వు ఈరోజు బాధపడుతున్న క్షణాలన్నీ ఆనందంగా మారుతాయి. నువ్వు ధైర్యంగా ఉండరా. అయినా బాధ ఇక్కడ రా, ఇక్కడ కాదు. దీనికి నేను ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటాను. మనం ఏ వయసులో తీసుకోవాల్సిన డెసిషన్ ఆ వయసులోనే తీసుకోవాలి. లేదంటే మనం పెంచుకునే ఎఫెక్షన్ మనకి ఎదురు బాధగా వస్తుంది.